ఒక సీటు రాదంటున్నారు, ఓటు పడదంటున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇవాళ పేపర్లో కూడా చూస్తుండొచ్చు. ప్రజల గుండెలు జీలిస్తే నేను కనిపిస్తా, నా గుండెలు జీలిస్తే తెలంగాణ ప్రజలు కనిపిస్తారంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ సర్కార్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమైతే అంటున్నారు. మీరు తట్టుకోనికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ కథ కేసీఆర్ది. ఫ్లాప్ అయిపోయిన సినిమా కేసీఆర్ చూపించిన 10 ఏళ్ళు చూపించిన సినిమా ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ గుండెలు చెల్లిస్తే ఆడ కనిపించేది స్కామ్లు, టెలిఫోన్ ట్యాపింగ్లు, వేల కోట్ల అక్రమార్జన, భూముల కబ్జాలు, లాకప్ డెత్తులు ఇవే కనబడతాయి. తెలంగాణ ప్రజల గుండెలు చీలిస్తే ఈరోజు సోనియమ్మ కనబడుతుంది, ఆమె దయతో ఇచ్చిన తెలంగాణ కనబడుతుంది, బలిదానం చేసుకున్న బిడ్డలు కనబడతారు. కాబట్టి ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిర్రో తెలంగాణ పేగుబంధం తెగిపోయింది ఆ కుటుంబానికి. కాబట్టి వాళ్ళకి ఏ అర్హత లేదు, మళ్ళీ వచ్చి మాట్లాడడానికి అర్హత లేదు. తెలంగాణ ప్రజల పక్షాన కనీసం పోరాటానికి కూడా చేసే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. అంత దారుణంగా తెలంగాణను వంచిన కుటుంబం అది. చివరిగా ఒక ప్రశ్న, ఏడాదిన్నరలో ప్రభుత్వం కూలిపోవచ్చని అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం, నిన్న స్టేట్మెంట్లో కూడా ఏదైతే కేటీఆర్ అంటున్నారు 12 సీట్లు ఇవ్వండి, ఖచ్చితంగా ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామంటున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా 12 సీట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చుతా అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, అర్థం చేసుకోవాలి తెలంగాణలోని విజ్ఞులు, మేధావులు. కేసీఆర్ అనే వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోయి అధికారంలోకి వచ్చే సమస్య లేదు. కాబట్టి అధికారంలోకి వస్తాము అంటే వాళ్ళు దొడ్డిదారిన రావాల్సిందే, కలలు కంటా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు సగం మంది ఉద్యమకారులే ఉన్నారు. కేసీఆర్ మీద 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి అనేక ఒత్తిళ్లకు, అనేక మానసిక చిత్రహింసలకు గురై కూడా ప్రలోభాలు పెట్టినా కూడా అటువైపు పోకుండా ఈ నిరంకుశ నియంత పాలన అంతం కావాలని చెప్పి ఈరోజు పోరాటం చేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరి లక్ష్యం కేసీఆర్ని దించడమే. దిగిపోయిండు కేసీఆర్. మళ్ళా ఇప్పుడు కేసీఆర్ని గద్దెనెక్కించే ఏ ప్రయత్నానికి కూడా మేము మద్దతు ఇయ్యం. కాబట్టి చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు క్లారిటీగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు కూడా క్లారిటీగా ఉన్నారు. కానీ బీజేపీ ఏమైనా చేస్తుందేమో అని చెప్పి రోజు కలలు కనుక్కుంటారు, రోజు రాత్రి కూర్చొని పొద్దున బీజేపీ ఏమైనా చేస్తే బాగు అని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కూడా అటువంటి తిక్క ప్రయత్నం చేయదు. ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ గ్రాఫే పడిపోతూ ఉంది. 272 సీట్లు కాదు కదా, వాళ్ళకు 220-30 సీట్ల మధ్యలోనే వాళ్ళ లెక్క ఆగిపోతూ ఉంది. రేపు వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం, అందులో కాంగ్రెస్ పార్టీ 150 పైచిలకు పార్లమెంట్ స్థానాలతోటి అతిపెద్ద పార్టీగా అవతరించబోతూ ఉంది. వచ్చే గవర్నమెంట్ కోయలేషన్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ.